పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. లెనిన్ మొన్న కూడా తిరుపతిలో చెప్పాను, ఇది నాకు చాలా 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 స్పెషల్ ఫిలిం. నా హృదయానికి దగ్గరగా ఉన్న ఫిలిం ఇది. 3 జనరేషన్స్తో పనిచేశాను. ఆ అవకాశం నాకు నాగార్జున గారు ఇచ్చారు. అందుకే ఆయన్ని నా గాడ్ ఫాదర్. లెనిన్ సినిమా చెప్పటానికి ముందు నాగార్జున గారు ఎంతమంది డైరెక్టర్లకి ఈ అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి అవకాశాలు ఇచ్చారో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కళ్ళతో నేను చూశాను. ఎంతమంది ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశారో నా కళ్ళతో నేను చూశాను. మీడియా మిత్రులకు కూడా చాలామందికి తెలుసు. అలాంటి ఒక నాగార్జున గారు తన బ్లడ్ అఖిల్ బాబుకి ఒక సక్సెస్ ఇవ్వటానికి ఆయన పడ్డ తపన నేను ఎప్పుడు చూడలేదు. బాబు గారు అంతా కూడా వస్తారు, నలుగురిని కలుస్తారు, అంతా బాగుందని అడుగుతారు. ఏది ఫ్రమ్ సీతారాముల కళ్యాణం చూతం రారండి దగ్గర నుంచి కూడా ఓకే ఆయన జాబ్ అయిపోయింది, ఆయన అంతే ప్రొడ్యూసర్గా వచ్చి కనపడి వెళ్ళిపోతారు. అలా కాదండి. మనం ఈ సినిమా ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషికి కావాల్సింది డబ్బు కాదు. డబ్బు అవసరమే, కానీ దాన్ని మించిన ఇంకోటి ఉంది, అది జీవితంలో సక్సెస్ అవ్వటం. అలాంటి ఒక సక్సెస్ కోసం ఆయన పడ్డ తపన నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ తపనకి 100 టైమ్స్ తపన ఆ కొడుకు దగ్గర చూశానండి నేను కళ్ళతోటి. ఎంత కష్టం. దాదాపు 1.5 year నుంచి, అంటే ఒక వరల్డ్ కప్ కొట్టడానికి ఒక టీం ఎంత ట్రై చేస్తుందో, ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మొదలు పెడతారో దాన్ని. ఈ వరల్డ్ కప్ అయితే నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వాళ్ళు క్యాంపులు స్టార్ట్ చేసి ప్రాక్టీస్ మొదలు పెడతారు. అంత గొప్పగా పనిచేశారండి ఆయన ఆర్టిస్ట్గా పనిచేస్తూ, ప్రొడక్షన్ చూస్తూ, ఎడిటింగ్ రూము, మ్యూజిక్, అలాగే మిగతా వాళ్ళందరితోటి టీం తోటి కోఆర్డినేషను, షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ 2 గంటల వరకు కూడా. అద్భుతం బాబు, మీకు ఈ హిట్ అనేది యూ డిజర్వ్ అండి. ఇది యూ డిజర్వ్. నిన్న తాతగారి విగ్రహం దగ్గర నేను రాలేకపోయాను, షూటింగ్లో ఉండి చూశాను, లైవ్ చూస్తూనే ఉన్నాను. మీ నాన్నగారికి మీరు థ్యాంక్స్ చెప్పిన విధానం ఉంది చూసారా, ప్రతి తండ్రి అలాంటిది ఒకటి కోరుకుంటాడండి. చాలా నేను అక్కడుండి లిటరల్గా నాకు ఈ గడ్డతోటి నాకున్న అనుబంధం, నేను ఊరు మనిషిని బాబు. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. నేను ఆయన గుర్తుగానే నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పాను. ఆయన ఇచ్చిన నాకు ఫస్ట్ సినిమాకి 1,25,000 రూపాయలు ఇచ్చారు. 5 ఎకరాలు 35 సెంట్లు ఒక ల్యాండ్ కొనుక్కున్నా. మా నాన్నకున్న 2 ఎకరాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జీవితం. సో నేను చాలా ఎమోషనల్. మిమ్మల్ని నేను అక్కడ సెట్లో వేసిన ఆ చిన్న బాబు దగ్గర బేబీ, అక్కడి నుంచి చూశానండి మిమ్మల్ని. నేను ఫస్ట్ డే కూడా మీకు అదే చెప్పాను. నాకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది నేను చచ్చిపోయేవరకు పోదు. నాకు దూరంగా ఉండైనా సరే ఆ ఎమోషన్ అనేది నా కళ్ళల్లో కనిపిస్తుంది. సో అంతగా ప్రేమించి ఈ షూటింగ్కి వచ్చిన మొదటి రోజు నేను మేకప్ వేసుకునేటప్పటి నుంచి నేను గుండెల మీద చేసుకొని, దేవుడా ఈ సినిమా మా బాస్ కోసం హిట్ అవ్వాలి అని ప్రతిరోజు కోరుకొని అందరితో, నేను బ్రహ్మాజీ అన్న అందరం మాట్లాడుకొని, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగకూడదు, స్పాట్లో అందరం అక్కడే ఉండాలి అని చాలా ఇష్టపడి కష్టం, కానీ కష్టం చాలా పెద్ద కష్టమేం లేదు. మేమేం ఫైట్లు చేయాలి, మీరు చేశారు. ఇష్టపడి పనిచేసిన సినిమా ఈ రోజున నిన్న మార్నింగ్ 5 o'clock లేసానండి. నా ఫ్రెండ్ ఉన్నాడు కుమార్ అని, వాడు డిస్ట్రిబ్యూటర్, సీడెడ్ చేశాడు మన సినిమాని. వాడిని 5 o'clockకి వాడిని ఏడిపించడం మొదలుపెట్టాను. దాదాపు 8 సెంటర్లో థియేటర్లతో మాట్లాడిచ్చాను. నా ఫోన్ లైన్లో పెట్టి నాతో మాట్లాడిచ్చాడు. అందరూ చెప్పిన రిపోర్ట్, ఇంక నేను ఎవ్వరు రిపోర్ట్ పట్టించుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మన తెలుగు 360 ఒకటి చూశానండి. ఇంకా అక్కడ ఫిక్స్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. అంతగా కోరుకున్నామండి. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని అంతగా కోరుకున్నాం.
నందు గారు, మరి మీ పెదనాయన క్యారెక్టర్ మరి ఎవరి క్యారెక్టర్ నాకు తెలియదు. ఇది ఇతిరాసులు అనే క్యారెక్టరు నేను బాగా ఫీల్ అయిన సీన్ అంటే తెలుసా, మనం నైట్ అక్కడ మందు సీన్ చేసాం ఫీల్డ్లో. అది నాకు చాలా ఇష్టమైన సీన్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను భారతికి అక్కడ పెళ్ళేందిరా అని అడుగుతాను. అదొక సీన్ అండి. థియేటర్లో కూడా ఈ సీన్స్కి చాలా అప్లాజ్ వచ్చింది, చూశాను నేను. చాలా థ్యాంక్స్ అండి. లైఫ్లో నాకన్నా కూడా నాకు అన్నం పెట్టిన వాళ్ళకి మీరు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చారనే ఆనందం అది చాలా ఎక్కువ అండి. దాన్ని మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కో డైరెక్టర్లు రాంబాబు గారు కానీ, కుమార్ కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. మేనేజర్లు కానీ ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. నాకు టైం చెప్పమని నేను ఎప్పుడు అడిగేవాడిని కాదు. అవునా, అడిగేవాడినా? నేను ఎప్పుడు అడగను కూడా. ఈ సినిమా నాకు అంత ఇంపార్టెంట్ అనే మాటే చెప్పేవాళ్ళం. అలాగే బృందా మాస్టర్ కానివ్వండి, బ్రహ్మాజీ అన్న, మాకు ఒక్కోసారి డౌట్ వచ్చేది, ఈయన ఏ కాలుతో కుంటున్నాడు, ఈ కాలు ఒక్కోసారి ఈ కాలు ఉండేది, మర్చిపోయి ఈ కాలం ఏం చేయగలిగేవాడు, ఇదే కాలు అనేవాడు. బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు. గెటప్ సీన్ కానివ్వండి, అలా ఈశ్వరరావు మేడం గారు అద్భుతం అండి. థియేటర్లో అయితే మంచి రెస్పాన్స్ ఉంది మీ క్యారెక్టర్ కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ సొంత సినిమాలకు పనిచేశారు. మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి ముందు. అలాగే నాగవంశీ గారి అసోసియేషన్ అంటే ఖచ్చితంగా అది కేర్ ఆఫ్ అడ్రస్ సక్సెస్కి అనేది మొదలైపోయింది, మొన్నటి నుంచి మొదలైపోయింది. ఇది కంటిన్యూగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగార్జున గారికి. అలాగే మర్చిపోయా, మా హీరోయిన్ గురించి మాట్లాడలేదు. ఈ అమ్మాయితో నేను పందెం కాశానండి. రాసుకుంది, వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి రాసుకుంది. నేను చెప్తున్నానమ్మా, ఈ సినిమా బ్లాక్ బస్టరు, ఎవరు ఏం చెప్పినా నమ్మకు నువ్వు. నీకు మిగతా సినిమాల్లో కూడా కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళందరూ వేరే సినిమాల్లో కూడా ఇలాగే చెప్పుంటారు. కానీ ఈ సినిమా చెప్తాను, ఈ సినిమాలో ఉన్న సోల్ వేరు, ఆ సోల్ భారతి, నువ్వు మర్చిపోవద్దు. ఈ సినిమా బ్లాక్ బస్టరు. అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను. నిన్న ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ నేను అప్పుడే చెప్పాను, నాన్నే కాపీ కొట్టి ఉంటుంది, నేను వెళ్ళిపోతాను. కానీ అయితే ఏంటి అని అడిగానండి. అయితే ఏంటి అంటే చెప్పండి మీరే అంది. మంచి పార్టీ టీం అందరికీ, మొత్తం మనందరికి కూడా ఒకరోజు తను పార్టీ ఇవ్వాలండి, బాకీ ఉంది సార్. బ్రహ్మాండమైన యాక్ట్రెస్ దొరికిందండి, మంచి హీరోయిన్ దొరికింది మనకి ఇండస్ట్రీకి. సో ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, మా బృందా మాస్టర్, అందంగా 2 పేరు తమిళ్లోనే పేస్ట్ ఎరిక, మేమిద్దరం తమిళ్లోనే మాట్లాడుకుంటా ఉన్నాం సెట్ అంతా కూడా. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా పేరున నాగార్జున గారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంకా చాలా ఫంక్షన్లు చేసుకుంటాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇవాళ మొదలైంది, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ సక్సెస్ సెలబ్రేషన్స్. అండ్ ఈశ్వరీరావు గారు ఏ రోల్ చేసినా ఆవిడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారనమాట. ఆవిడ ఒకటి